అది ఇంటర్నల్ ఉంటది. అట్లా కోవట్ ఉంటే అది పార్టీకే తీసేస్తాం. ఇప్పటి నుంచి సీరియస్ గా వాచ్ చేస్తాం. నిన్న దాకా ఏముండేనో దానికి నో ప్రాబ్లం. ఇవాళ నుంచి చాలా స్ట్రిక్ట్ ఉంటది. నేను కూడా సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేస్తా. ఫస్ట్ ఈ కోవట్ లో వేస్తాం. ఏదైతే పార్టీ కావాలి. లేకపోతే మనం ఎంత చేసినా కూడా పని తీసుకపోయి బుధంలో వచ్చాడు. అందుకు ప్రతి ఒక్కరు గుడి చేసుకొని పసుపు ఎత్తుకొని ఇంకో ప్రోగ్రాం పెడతలే. గుళ్ళనే ప్రోగ్రాం పెడతా, లంచ్ పెడతా, వేరే లంచ్ పెడతాం. కార్యకర్తలందరితో పసుపు ఎత్తి ప్రమాణం క్రిస్టియన్స్ ఉంటే చెట్ల తీసుకపోయి ప్రామిస్ చేయిస్తా. అత్తుబాయితో అల్లా దగ్గర ప్రామిస్ చేయిస్తా. ఈడ సర్దార్జీలు ఉంటే గురుద్వారకు పోతాం. ఎవరిని ఊక్కునే సమస్య లేదు. అట్లా కూడా పొరపాటు చేస్తే డెఫినెట్ గా ఇది నేనే ఎవిడెన్స్. అట్లా ఏమన్నా పసుపు పెట్టుకొని తప్పు చేసిన వాళ్ళు, చర్చ్ లో ప్రామిస్ చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ పోతాం. వాళ్ళు తోపురాడు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ గా. దయచేసి ఏమైనా ఉంటే సజెషన్స్ ఇవ్వండి. ఒకరి మీద ఏమైనా డౌట్ ఉంటే మీరు వాళ్ళ ముందు అనకండి, ఇన్సల్ట్ చేయకండి. నేను ఎవరు పేరు పెట్టలే కదా. అది ఎవరు తప్పు చేసినా వాళ్ళకి టాకింగ్. నేను మాట్లాడింది వాళ్ళకి దాకా, అంతేగాని వాళ్ళ పేరు పెట్టి మీరు పర్సనల్ గా ఇగో అతను ఇట్లా చేసిండు, మైనప్పలు ఇట్లా చేసిందని చెప్తే కొన్ని వాళ్ళు చేరినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మనకు ఓ ఇద్దరు రూమ్లకు అని డోర్ పెట్టుకున్నంత మాత్రం తప్పు చేసిందని కాదు. ఎన్నో రకాలు ఉంటాయి. మనకి ఏమైనా డౌట్ ఉంటే మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. నేనైతే ఏం స్వార్థంతో లేదు రాలేదు. ఓన్లీ నా స్వార్థం మీకు తెలుసు. నేను చేసిన ప్రామిస్, వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రామిస్ చేసిన ఆ మాటకు అడ్డుపడుతున్నా. నేను కాదు క్యాండిడేట్. రేపు ఎవరైనా కూడా వాళ్ళ సత్తా ఉందంటే వాళ్ళని నేను సపోర్ట్ చేస్తా. ఎవరు కాదు అంటే నేనే దాని మీద తింటాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.